నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంకి అయితే వచ్చేసాము. ఇక్కడ డిస్ప్లేకి ఈరోజు పెట్స్ అలాగే చేపలు ఏమేమి డిస్ప్లే చేశారో చూద్దాము. మనకు ఈ వెరైటీస్ తెలిసి ఉండవు. అసిల్ క్రాస్ అంట ఈ కోళ్ళ పేరు. అలాగే వీటి పేరు కావేరీ జాతి కోళ్ళంట. వీటితో పాటు కళింగ బ్రౌన్ అనే బ్రీడ్ కూడా ఉన్నాయి. ఇవి డక్స్ పిల్లలు. చూడండి ఎంత గుంపుగా పెట్టేశారో. ఇవి పెద్దగా అయిన డక్స్ పెట్టారు. వీటి పేరు ఖాకీ క్యాంబెల్ అంట. మనమైతే బాతులు అని పిలుస్తాము. ఇవన్నీ వాటికి సంబంధించిన ఫీడ్ అన్నమాట. ఇవి మన అందరి ఇళ్లలో ఉంటాయి కదండి, గిరిరాజా కోళ్ళు, ఆ జాతికి సంబంధించినవి. ఈ గిరిరాజా కోళ్ళు అనేవి ఎగ్స్ ఎక్కువగా పెడతాయి. ఇవి ఇంకొక జాతి స్వర్ణధార కోళ్ళంట. ఇవి మన నాటుకోళ్ళు. ఇవి కూడా డిస్ప్లేలో పెట్టారు. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయో మనకి తెలియకుండానే. ఇంకా చేపలు కూడా చాలా వెరైటీస్ పెట్టారు. రకరకాల చేపలు మనం ఎక్కడ చూసి కూడా ఉండము. ఇవి ఇంకో వెరైటీ కోడి. దీన్ని బ్రాయిలర్ కోడి అంటారంట. కానీ నాటుకోడి ఉన్నట్లే ఉంది కదా మనకి చూడడానికి. కానీ పైన బ్రాయిలర్ కోడి అని రాశారు. ఇప్పుడు చేపలు చూద్దాం రండి. ఇలా ప్యాకెట్స్లో కట్టి పెట్టారు కదండి చేపలు. వాటిని ఒక్కొక్క ప్యాకెట్ 100 రూపాయలు చేసి అమ్ముతున్నారు. ఇవి ఏ వెరైటీకి చెందిన చేపలో కూడా అక్కడ రాసి అంటించారు అక్వేరియంకి. ఇలా చాలా మంది అక్వేరియంస్లో లేకపోతే కనుక ఇంట్లో పాట్స్లో వేసుకోవడానికి తీసుకెళ్తున్నారు చేపల్ని. ఒక్కొక్క దాంట్లో 4 చేపలు ఉన్నాయి కలర్స్గా. ఈ 4 చేపలు కలిపి 100 రూపీస్కి అమ్ముతున్నారు. చీపా కాస్ట్లీయా మీరే చెప్పండి. ఇవి కాళ్ళు తినే చేపలు. కాళ్ళు తినే చేపలు ఏంటా అనుకుంటున్నారా? మన కాళ్ళు తినేస్తాయి అనుకుంటున్నారా? అదేనండి, మనము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక తొట్టిలో మన కాళ్ళు పెట్టి చేపలు వదులుతారు కదా, అవి మనకు టిక్కిల్ చేస్తూ ఉంటాయి ఆ చేపలు. ఇవి చూడండి బద్దగా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి చేపలు, కలర్స్గా కూడా. ఎన్ని వెరైటీస్ ఆఫ్ చేపలు ఉన్నాయోనండి. మీరైతే ఒక్కటి కూడా చేప వదిలిపెట్టకుండా చూడండి, అన్నీ చూపిస్తాను. మళ్ళీ ఎక్కడన్నా చూస్తారో లేదో తెలియదు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ చేపల్ని. ఈ చేప చూడండి పైన ఏదో నెత్తి మీద మణి పెట్టుకున్నట్లు ఉన్నది. వచ్చి ముద్దు పెడుతుంది. భలే ఉంది కదా. ఈ చేప ఉంది చూసారా, దీని తోకలు ఏకలు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి. దీని పేరు ఫైటర్ ఫిష్ అంట. ఇది ఒక్కొక్కటే 100 రూపీస్ చేసి అమ్ముతున్నారు. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా కలర్స్. బ్లూ ఉంది, అలాగే బ్రౌన్, పర్పుల్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ ఎక్వేరియం చూడండి ఎన్ని పిల్ల చేపలు ఎన్ని రకాలుగా ఉన్నాయో.
ರೆಡ್ ಕಲರ್ ಬೇಕು ಮೇಡಮ್? ರೆಡ್ ಬ್ಲೂ ಇದೆ ನೋಡಿ, ಫುಲ್ ರೆಡ್ ಇದೆ. ರೆಡ್ ಚೆನ್ನಾಗಿ ರೆಡ್ ಕೊಡಿ. ಫುಡ್ ಬೇಕಾ ಮೇಡಮ್? ఇది ఎంత బాగుందో ಡಬ್ಬಿ ಬರುತ್ತೆ. అమ్మ ಸರ್ ಎಷ್ಟದು ಸರ್? ವಿತ್ ಫುಡ್ 200. ಇದರಲ್ಲಿದೆಯಲ್ಲ, ಇದರಲ್ಲಿ ಅದೇ ಚಿಕ್ಕದು ಇಸ್ಕೋದು. ಇದರಲ್ಲಿದೆಯಲ್ಲ, 200. ఇది జెల్లీ ఫిష్ కాదు, జస్ట్ అలా పెట్టారు. ಸಮೇತ ಬರುತ್ತೆ. ఎంత 200 రూపాయలు అంతే. 200 రూపాయలు అది 300 అంతే. ఇది 300 పింక్ కలర్ ఉంది. కలర్స్ పేర్లు ఏంటో నాకైతే తెలియదు. ఇది ఫైటర్ ఫిష్ చిన్నది. ఫైట్. ఇప్పుడు ర్యాబిట్స్ చూద్దాము. ఇక్కడ యాష్ కలర్లో మేత తింటుంది కదా, ఇది జర్మన్ ర్యాబిట్ అంట. వెనుకున్నవన్నీ నార్మల్ ర్యాబిట్స్. అవి ఒక్కొక్కటి 2500 చేసి అమ్ముతున్నారు. వీటికి ఫీడ్ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి. కళ్ళు చూడు ఎట్లున్నాయి. ర్యాబిట్ ఫీడ్. అది జర్మన్ ర్యాబిట్. అది జర్మన్ ర్యాబిట్. ಜರ್ಮನ್ ಗ್ರೇ ಅಂತ. టేక్ ఇట్. నేను బయట తీసుకొచ్చి అట్లా German. యూ వాంట్ టు స్టే అట్ హోమ్ ఆర్ ర్యాబిట్స్ వాంట్